హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో జీన్ అంటూ ఉంటాడు, ఎవరైతే అంకుల్ డాంగ్ ని చంపేశారో, ఇంకా ఎవరైతే ఓర్ మీద అటాక్ చేశారో మేబీ అతను ఇక్కడే ఉన్నాడు కావచ్చు, రైట్ కదా. ఇప్పుడు టాప్ అంటాడు, నేను వెళ్ళి హెల్ప్ తీసుకొస్తాను. ఇప్పుడు ఫ్లూక్ అంటాడు, లేదు టాప్, నువ్వు ఒంటరిగా అయితే పారిపోతావు. ఇప్పుడు టాప్ అంటాడు, నువ్వు పారిపోలేదు, ఒకవేళ అలానే ఉంటే నేను ఉన్న టీ ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళం. అప్పుడు టీ అంటాడు, టాప్ కి వెళ్ళనివ్వు, రోడ్ చాలా ఖరాబ్ గా ఉంది, మన అందరిలో మంచి డ్రైవర్ అతనే. ఇప్పుడైతే టాప్ వెళ్తుంటాడు, ఇప్పుడే పీ అతని చేయిని పట్టుకుంటాడు. హే, నాకు అనిపిస్తుంది అతన్ని ఒంటరిగా వెళ్ళనివ్వడం మంచిది కాదు. టీ అంటాడు, నీ ప్రాబ్లం ఏంటి ఫీ, ఇంకో నీ ఫ్రెండ్ మీద నమ్మకం లేదా. ఇప్పుడు పీ అంటాడు, నమ్మకం, మీరిద్దరే కలిసి హార్డ్ డిస్క్ ని డిస్ట్రాయ్ చేయాలనుకున్నారు, మీరు మాతో నిజం దాచిపెడుతున్నారు, ఇంకా మీరు కోరుకుంటున్నారా మేము మీ మీద నమ్మకం పెట్టాలని. ఇప్పుడు టాప్ అంటాడు, నేను చెప్పాను హార్డ్ డిస్క్ చాపమని. అంటాడు, నిజంగా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఇది కోర్స్ కాదు అని. అప్పుడు టీ నిల్చుంటాడు, టీ నీకు ఎందుకు మాతో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, నీకు టెన్షన్ లేదా పూర్ చనిపోతాడు అని, లేకపోతే నువ్వు కోరుకుంటున్నావా అతన్ని చనిపోవాలని. టాన్ సిచ్యువేషన్ ని డిఫ్యూజ్ చేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, నేను టాప్ తో కలిసి వెళ్తాను, దాంతోనే టాప్ పారిపోలేడు, సరే కదా. ఇప్పుడు అందరూ సరే అంటారు. ఆల్ ఆఫ్ సడన్ గా వైట్ ఎందు శబ్దాలు వింటూ ఉంటాడు. అప్పుడు అతను నిల్చుంటాడు, మీరు ఏమైనా విన్నారా, వేరే వాళ్ళకి ఎలాంటి ఐడియా ఉండదు. ఇప్పుడు వైట్ ఆ సౌండ్ ని ఫాలో అవుతాడు. ఇప్పుడు అతనికి సూటి ఒక డిక్కీలో ఒక వాకీ టాకీ కనబడుతుంది. అప్పుడు అతను వేరే వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. 1 to 2 కాపీ, ఇది వ్యాలే మెన్షన్, ఎవరైనా ఉన్నారా అటు, ఓవర్. అతను మళ్ళీ అడుగుతాడు, కానీ అతనికి ఎలాంటి రెస్పాన్స్ దొరకదు. ప్యాన్ అంటాడు, ఒకవేళ మనం వేరే వాళ్ళతో మాట్లాడలేకపోతే నువ్వు దీన్ని ట్యూన్ చేయగలవా, దీంతోనైతే మనం ఒకరితో మరొకరు మాట్లాడడానికి. ఇప్పుడు వైట్ ఇంట్లోకి వెళ్తాడు, వేరే వాకీ టాకీని తీసుకొస్తాడు. అప్పుడు అతను 2 డివైసెస్ లో ఏదో అడ్జస్ట్మెంట్ చేస్తాడు. అప్పుడు అతను అంటాడు, ఇది తీసుకో టాన్, నేను ఛానల్ ని సెట్ చేశాను, ఒకవేళ మీరు ఎక్కువగా దూరంగా ఉండకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఇటువైపు టాప్ ఉన్న టాన్ వెళ్తూ ఉంటారు, వాళ్ళ దారి చాలా ఖరాబ్ గా ఉంటుంది. టాప్ ఉన్న టాన్ స్కూటీని పుష్ చేస్తూ ఉంటారు. టాన్ అడుగుతాడు, 3 years బ్యాక్ మీరు ఇక్కడ షార్ట్ ఫిల్మ్ ని చేయడానికి వచ్చారు, మీరు ఎంతో డిటర్మెంట్. టాప్ అంటాడు, లేదు, నాకు అనిపిస్తుంది కేవలం పూర్ కి తన ఫ్యామిలీ గురించి గొప్పగా చెప్పుకోవాలనుకున్నాడు. ఈ వ్యాలీ ఒకవేళ సెల్ అవుతూ ఉంటే అప్పుడు వాళ్ళ డాడీ అయితే ఎప్పుడూ దీన్ని కొనేసేవాడు, కానీ మనం ఏం చేయగలం, వాళ్ళు డబ్బులున్న వాళ్ళు. ఎప్పుడైతే పూర్ కి అవసరం ఉంటుందో దేని గురించి అయినా, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అతనికి అది కొనిచ్చేస్తారు. ఈ షార్ట్ ఫిల్మ్ ని షూట్ చేయడానికి కూడా వాళ్ళ పేరెంట్స్ అతనికి లక్షల్లో కెమెరాని కొనిచ్చారు. డాన్ అడుగుతాడు, డాన్ సంగతి ఏంటి, తనతో ఏం జరిగింది, మీరందరూ అతనితో ఎందుకు అంతలా భయపడతారు, లేకపోతే మీరందరూ అతనితో ఏమైనా తప్పుగా చేశారా, మీరు అతన్ని చంపేశారా. అప్పుడు టాప్ వెంటనే చెప్తాడు, నేను అతన్ని చంపలేదు, ఎవరు కూడా ఎవరిని చంపలేదు, కానీ ఆల్ ఆఫ్ సడన్ గా అతను ఒక రోజు మాయమైపోయాడు, మేమేం చేయలేదు. అప్పుడు టాన్ అంటాడు, మీరు నాతో అబద్ధమైతే చెప్పడం లేదు కదా. టాప్ అంటాడు, నేనెందుకు అబద్ధం చెప్తాను, నాకు దీంతో ఏం దొరుకుతుంది. ఇప్పుడు టాన్ అంటాడు, నేను చూసాను మీరందరూ అతనితో చాలా భయపడుతున్నారు. ఇప్పుడు టాప్ అంటాడు, సరే సరే, నాకు ఉన్న నాన్ మధ్యలో ఒక ప్రాబ్లం ఉండే, కానీ అది ఫస్ట్ లోనే రిజాల్వ్ అయిపోయింది, నువ్వు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇటువైపు మనం చూస్తాం, మిగతా వాళ్ళందరూ బాల్కనీలో కూర్చొని ఉంటారు. చిన్న అడుగుతాడు, అయితే ఇప్పుడు మనం అంకల్ డాంగ్ బాడీతోని ఏం చేస్తాం, మనం అతన్ని ఇలానే వదిలిపెట్టలేము కదా. టీ అంటాడు, మనం ఏది చేయాలో అదైతే చేయాలి కదా, నాకు అతని గురించి సారీ ఫీల్ అవుతుంది. వైట్ అంటాడు, నాకు అనిపిస్తుంది మనం బాడీని లోపలికి తీసుకురావాలని, కనీసం ఇదైతే మనం చేయగలం కదా. అప్పుడే ఫ్లూక్ వాళ్ళందరినీ ఆపేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, వద్దు, మీరు అంకుల్ డాంగ్ యొక్క బాడీని ముట్టుకోకండి, ఒకవేళ మన ఫింగర్ ప్రింట్స్ లేకపోతే మన DNA కూడా అతని బాడీ మీద ఉండిపోతే ఎప్పుడైతే అతని పోస్ట్ మార్టం జరుగుతుందో అప్పుడైతే మనం ఇరుక్కుంటాము. ఇప్పుడు టీ అంటాడు, అయితే మరి మనం అతన్ని కాల్ చేద్దాం, ఇప్పుడు బాడీ ఉండదు, ఫింగర్ ప్రింట్స్ కూడా ఉండవు. టీ అంటాడు, నువ్వు మెంటలా, నువ్వు అతన్ని అలానే కాల్ చేస్తావా, ఇంకా అయినప్పటికీ మనకు ఇప్పటి వరకు కూడా తెలియదు అంకల్ డాంగ్ తోని ఇదంతా ఎవరు చేశారు, నువ్వు కిల్లర్ ని పట్టుకోవా. ఇప్పుడు వైట్ అంటాడు, ఇది నిజం టీ, మీరు ఇలాగా చేయొద్దు. అప్పుడు టీ అంటాడు, మనం అతన్ని అలానే ఎలా ఉండనిద్దాం, ఆయన వల్ల క్రూరమైన జంతువులు కూడా రావచ్చు, మనం అడవి మధ్యలో ఉన్నాము. ఇప్పుడు ఫ్లూక్ ఆల్ ఆఫ్ సడన్ గా అంటాడు, హే, నీకు అర్థం కావడం లేదా, నేను చెప్పాను అతన్ని ముట్టుకోకండి, లేకపోతే నువ్వే కిల్లర్ కావాలనుకుంటున్నావా. అప్పుడు టీ అంటాడు, ఎప్పుడైతే మేము అతని మోటార్ బైక్ ని తీసుకెళ్లామో మా ఫింగర్ ప్రింట్స్ అయితే ఆల్రెడీ అతని మీద ఉన్నాయి. జిన్ అంటాడు, దాని గురించి నువ్వు టెన్షన్ తీసుకోకు,
మనం వాళ్ళతో చెప్పేద్దాం మా ఈ మంచి ఇంటెన్షన్ ఉన్నాయి అని. ఇప్పుడు టీ వెళ్ళిపోతాడు. ఇప్పుడు వైట్ కూడా అతని వెనకాల వెళ్తాడు. ఇప్పుడు జిన్ చూస్తాడు బాడీతోనూ ఏమో జరుగుతుంది అని. ఇప్పుడు ఫ్లూక్ అంటాడు మీరు బాడీని కవర్ చేయడానికి ఏమైనా వెతకండి, ఇది చాలా స్కేరీగా ఉంది. జిన్ అప్పుడు ఒక వైట్ షీట్ ని తీసుకొస్తాడు. ఎప్పుడైతే అతను వస్తాడో ఒక డాగ్ బాడీని స్మెల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అతను డాగ్ ని వెళ్ళగొడతాడు. ఇప్పుడు అతని బాడీని కవర్ చేసేస్తాడు. ఇటువైపు వైట్ ఉన్న టీ బోర్ ని చూసుకుంటూ ఉంటారు. టీ వైట్ చేయిని పట్టుకుంటాడు. ఐఎమ్ సారీ, నా వల్ల నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వైతే రావాలనుకోలేదు, కానీ నేనే నిన్ను ఇన్సిస్ట్ చేశాను. కానీ ఇప్పుడు మనం డేంజర్ లో ఉన్నాము. ఇప్పుడు వైట్ అంటాడు మీకు ఏం తెలుసు ఇదంతా జరుగుతుంది అని? ఒకవేళ ఇదంతా అయిపోయింది, ఇప్పుడు మనం మేనేజ్ చేయాలి. మీకు తెలుసు కదా నేను ఫైటర్ అని, నాకు ఇదంతా తెలుసు. అప్పుడే జీన్ వస్తాడు. అప్పుడు అతను అంటాడు మనం టాప్ ఉన్న ట్యాన్ ని రీచ్ చేయడానికి ట్రై చేస్తామా? ఇప్పుడు వాళ్ళు అడుగుతారు మీరు ఎక్కడున్నారు? ఇటువైపు వైట్ వాకీ టాకీ తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి రిప్లై రాదు. ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళకి ట్యాన్ అరుస్తున్నట్టు శబ్దాలు వినపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి తెలుస్తుంది ఎప్పుడైతే వాళ్ళు బైక్ మీద ఉండేనో ఏదైతే మాస్క్ కిల్లర్ ఉన్నాడో అతను వాళ్ళ వైపు ఏదో విసిరాడు అన్నట్టు. ఇప్పుడు టాప్ దాంతోని భయపడ్డాడు. ఇప్పుడు అతని స్టీరింగ్ నుండి అతని కంట్రోల్ తప్పిపోతుంది. ఇప్పుడు వాళ్ళు పడిపోతారు. వ్యాలీ మెన్షన్ లో పి అంటాడు మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇప్పుడు టీ వైట్ తో అంటాడు నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు. ఇప్పుడు వైట్ అంటాడు లేదు టీ, మనం అందరం కలిసే వెళ్దాం, నేను ఒంటరిగా ఉండాలనుకోవడం లేదు. ఇప్పుడు టీ అంటాడు వైట్ నాకు అనిపిస్తుంది నువ్వు ఫ్లూక్ తో ఉండి పోర్ని చూసుకో. జిన్ టీ మీరందరూ నాతో పదండి. ఒకటేసారి వాకీ టాకీ మీద శబ్దం వినపడుతుంది. హెల్ప్ మీ. టాప్ మాయమైపోయాడు. ఎలాగైతే వాళ్ళు వెళ్తుంటారో అప్పుడే ట్యాన్ మ్యాన్షన్ కి వచ్చేస్తాడు. ఇటువైపు ఫ్లూక్ అతనికి బ్యాండేజెస్ ని పెడతాడు. వైట్ అంటాడు మోటార్ బైక్ పడిపోయిందా అని. దాని తర్వాత ఎప్పుడైతే ట్యాన్ స్పృహలోకి వచ్చాడో అప్పటి వరకు టాప్ మాయమైపోయాడు. టీ అంటాడు నువ్వు నాతో చెప్పు ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో. ట్యాన్ అంటాడు మోటార్ బైక్ పడక ముందు టాప్ దేన్నో చూసి భయపడ్డాడు. సో అందువల్లనే మేము కింద పడ్డాము. ఎప్పుడైతే నేను నిల్చున్నానో అక్కడ ఎవరు లేకుండే, సో అందువల్లనే నేను రిటర్న్ వచ్చేసాను. ఇప్పుడు టీ అడుగుతాడు దీని అర్థం టాప్ నెక్స్ట్ నాకు తెలుసు ఇది కర్స్డ్ అని, ఇది అంత ఈజీగా ఆగదు, ఇది మళ్ళీ జరుగుతుంది, ఇదంతా నీ మీద ఉంది పి, నువ్వే అతన్ని వెళ్ళనిచ్చావు. పి అంటాడు ఏంటి దీంతో నాకేం సంబంధం, టాప్ ని వాలంటీర్ చేశాడు. ఫ్లూక్ అంటాడు ఇది కూడా కావచ్చు కదా, ఆ మెంటల్ టాప్ ఒంటరిగా పారిపోయాడు కావచ్చు, ఎందుకంటే టాప్ లాంటి వ్యక్తి ఇలాంటి ఛాన్స్ ని మిస్ కాడు. నాకు అనిపిస్తుంది అతను రైట్ టైం గురించి వెయిట్ చేస్తుండే. ట్యాన్ అంటాడు నాకైతే అలా అనిపించడం లేదు, ఒకవేళ అతను అలానే చేయాలనుకుంటే అప్పుడు అతను తనని తను గాయపరుచుకునేవాడు కాదు. ఇప్పుడు పి అడుగుతాడు మరి స్కూటీ సంగతి ఏంటి, అది కూడా మాయమైపోయిందా? అప్పుడు ట్యాన్ అంటాడు నేను వాళ్ళిద్దరిలో దేన్ని కూడా చూడలేదు. అప్పుడు జిన్ అంటాడు ఒకవేళ ట్యాన్ కి అంతగా గాయాలైతే మరి మేబీ టాప్ కి ఎంత గాయాలు కలిగాయి కావచ్చు. ఇప్పుడు పి అంటాడు నాకు అనిపిస్తుంది మనం ఏదో ఒకటి చేయాలి. అప్పుడు వాళ్ళందరూ బైక్ యొక్క పాత్ని ట్రేస్ చేస్తూ ఉంటారు. ఒక ప్లేస్ లో పి చూస్తాడు అక్కడ నేల మొత్తం ఖరాబ్ అయి ఉంటుంది. అప్పుడు పి అడుగుతాడు మీరు ఇక్కడే కింద పడ్డారా? ట్యాన్ అంటాడు హా మేము ఇక్కడే పడిపోయాము. అప్పుడు పి టైర్ ప్రింట్ ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఇతను అంటాడు ఇది ఆ డైరెక్షన్ లోకి వెళ్తుంది. జిన్ అంటాడు టాప్ రియల్ గా పారిపోయాడా, మన అందరిని ఇక్కడ వదిలేసి. టీ అంటాడు కానీ అతనికి బైక్ ని క్రాస్ చేయవలసిన అవసరం లేకుండే, అతని సైజ్ ని చూడు, అతను ఈజీగా ట్యాన్ ని దొబ్బేసేవాడు. ఇంకొక విషయం అతను చాలా పిరికి, అతనికి ధైర్యం సరిపోదు ఒంటరిగా ఈ అడవిలో పారిపోవడానికి. అప్పుడు పి అంటాడు సరే మనం దీన్ని ఫాలో అవుదాం, అప్పుడు మనకు తెలుస్తుంది అతను రియల్ గా పారిపోయాడా లేకపోతే ఇదంతా ఆ 9th పర్సన్ యొక్క సెటపా. ఇప్పుడు వాళ్ళందరూ టైర్ యొక్క ప్రింట్స్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ట్యాన్ చెప్తాడు అనిపిస్తుంది వర్షం పడుతుంది కావచ్చు, ఒకవేళ వర్షం పడితే మనకి ఇంకా ప్రాబ్లం కలుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు ల్యాండింగ్ కి చేరుకుంటారో అక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది. అప్పుడు పి దాన్ని చూపెడతాడు. ఇప్పుడు అతను అంటాడు చూడండి ఇది అది జాంతా యొక్క టెంపులా. ఇటువైపు వ్యాలీ మెన్షన్ లో వైట్ బయట చూస్తాడు. ఇప్పుడు అతను అంటాడు అనిపిస్తుంది వర్షం పడుతుంది కావచ్చు. ఫ్లూక్ ఇది మనకి చాలా కష్టం అవుతుంది కావచ్చు కదా. ఇటువైపు ఫ్లూక్ సోఫాలో కూర్చొని ఉంటాడు. కానీ అప్పుడు అతని బాడీ లాంగ్వేజ్ ఆల్ ఆఫ్ సడన్ గా విచిత్రంగా ఉంటుంది. ఇప్పటి వరకు అతని బాడీ లాంగ్వేజ్ ఒక భయపడే వ్యక్తి లాగా ఉండే, కానీ ఇప్పుడు ఆ మొత్తం మ్యాన్షన్ లో కేవలం పోరును వైటే ఉన్నారు. అప్పుడు అతని బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు అతనిలో చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు పోర్ ఏమో చెప్తూ ఉంటాడు. ఇప్పుడు వైట్ వెంటనే అతని దగ్గరికి వెళ్తాడు. పోర్ ఏమైంది, మీరు నన్ను వినగలుగుతున్నారా?
పోర్ అంటాడు మనం అతన్ని మనీ తీసుకోకపోతే అయిపో. కానీ ఇటువైపు వైట్ కి ఏం అర్థం కాదు. అప్పుడు అతను ఫ్లూక్ ని పిలుస్తాడు. మీరు నాకు హెల్ప్ చేయగలరా? ఇప్పుడు ఫ్లూక్ వస్తాడు. అతను వైట్ ని దూరంగా జరిపేస్తాడు. తను పోర్ పక్కన కూర్చుంటాడు. కొంచెం టైం తర్వాత అతను అంటాడు, ఏం లేదు, మేబీ పోర్ మర్మరింగ్ చేస్తున్నాడు. రోగులు ఇలానే చేస్తుంటారు. పోర్ అంటాడు, నువ్వు కూడా అక్కడ ఉండే ఫ్లూక్. ఇప్పుడు వైట్ స్టామర్ చేస్తుంటాడు. ఫ్లూక్ పోర్ ఏం చెప్పాడు? ఇప్పుడు ఫ్లూక్ ఆల్ ఆఫ్ సడన్ గా పోర్ ని కదిలిస్తూ ఉంటాడు. పోర్ పోర్ నువ్వు నన్ను వినగలుగుతున్నావా? అతను చాలా వైలెంట్ గా పోర్ ని కదిలిస్తూ ఉంటాడు. పోర్ అంటాడు, ఏ రోజైతే నాన్ మాయమైపోయాడు తను ముందు ఏదో చెప్పబోతాడు. కానీ దానికంటే ముందు ఫ్లూక్ చెయ్యి అతని ఫోన్ మీద వెళ్తుంది. ఇప్పుడు పోర్ యొక్క మొత్తం ఫోకస్ అతని పెయిన్ కి వెళ్తుంది. అప్పుడు వైట్ ఫ్లూక్ ని ఆపేస్తాడు. ఇది కొంచెం హార్ష్ గా ఉంది. అప్పుడు ఫ్లూక్ అతన్ని తన దగ్గర నుండి జరిపేస్తాడు. అప్పుడు అతను తన గ్లాసెస్ ని అడ్జస్ట్ చేస్తాడు. ఇప్పుడు అతని కళ్ళు మొత్తం కోల్డ్ అయిపోతాయి. వైట్ అడుగుతాడు, తను ఏం చెప్పాలనుకున్నాడు? ఫ్లూక్ అంటాడు, నాకు కూడా అర్థం కాలేదు. నాకు అనిపిస్తుంది నువ్వు వేరే రూమ్ లోకి వెళ్ళు, నేను ఫోన్ ని క్లీన్ చేస్తాను, నువ్వు ఇదంతా చూడకు. వైట్ అంటాడు, మీరు ష్యూరా? ఫ్లూక్ అంటాడు, హా వెళ్ళు. ఇప్పుడు నువ్వు. వైట్ చూస్తాడు పిల్లో కింద హార్డ్ డిస్క్ ఉంది అని. అప్పుడు అతను పిల్లో ముందు కూర్చుంటాడు. హార్డ్ డిస్క్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. ఫ్లూక్ అడుగుతాడు, నువ్వేం చేస్తున్నావు? వైట్ అంటాడు, ఏం లేదు, నేను అడగాలనుకున్నాను మీకు హెల్ప్ చేయాలా అని. ఇప్పుడు ఫ్లూక్ అంటాడు, నేను చెప్పాను కదా అవసరం లేదు అని. దీంతోనే ఈ వీడియో ఎండ్ అవుతుంది.